మెగా అల్లు ఫ్యామిలీస్ వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఇరు వర్గాల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ తారస్థాయికి చేరుతోంది. తాజాగా అల్లు అర్జున్ పై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ అంటూ ఎవరు లేరని, ఉన్నవారంతా మెగా ఫ్యాన్స్ మాత్రమేనన్నారు. అల్లు అర్జున్ స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షామియానా కంపెనీల మాదిరిగా అల్లు అర్జున్ ఏమైనా సపరేట్ ఫ్యాన్స్ ను తయారు చేసుకున్నారా అని ప్రశ్నించారు. ఆయన ప్రచారం చేయకపోతే మాకేమైనా నష్టం జరిగిందా అన్నారు. 21 చోట్ల పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలుపొందామని గుర్తు చేశారు. అల్లు అర్జున్ వెళ్లి ప్రచారం చేసిన ఒక్క చోట వైసీపీ ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది నాకు తెలీదు. యాక్చువల్గా ఉన్నది మెగా ఫ్యాన్సే. మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఇడిపోయి పెట్టుకుంటే మేము చెప్పలేం. కానీ ఆ బ్రాంచ్లు అన్ని షామియానా కంపెనీ లాగా ఉన్నదే మెగా ఫ్యాన్స్. ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ అంతే తప్ప అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు. ఆయన ఊహించుకున్నాడేమో ఉన్నారని. ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిన్ను ఇవాళ చిరంజీవి గారి అభిమానులు అంతా కూడా చిరంజీవి గారిని చూసుకుంటారు. మీలో పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ చూసుకున్నారు. రామ్ చరణ్ చూసుకుంటున్నారు. అవన్నీ కాదు నేను పెద్ద పొడుగుని నాకు ఇష్టమైతే వస్తా లేదా మానే వెళ్ళిపో. ఎవడు కావాలన్నా నేను రమ్మని అడిగామా మేమేంటి? నువ్వు వస్తే ఏంటి రాకపోతే ఏంటి? 20 పెడితే 20 చోట్ల నెగ్గాం. ఇవాళ నువ్వు వెళ్ళిన చోటకు ఒక చోట కూడా ఓడిపోయింది. ఇంకా మీ నాన్న ఎంపీగా నిలబడితే నువ్వు నెగ్గేసలేదు. మళ్ళీ నువ్వు అందరం విమర్శించడం మంచిది కాదని నేను తెలియజేస్తాను. అసలు అల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితం ఓ సినిమా ఈవెంట్ లో అల్లు అర్జున్ హాట్ కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపాయి. అల్లు మెగా కుటుంబాల మధ్య కాంట్రవర్సీగా మారాయి. ఇష్టమైన వారిపైన మన ప్రేమ చూపించాలి, మనం నిలబడగలగాలి, నాకు ఇష్టమైతేనే వస్తా, నా మనసుకు నచ్చితేనే వస్తా అంటూ అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో అల్లు మెగా ఫ్యాన్స్ మధ్య కొనసాగుతోంది. మనం చూపించాలి, మనం నిలబడగాలి. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరూ తెలిసిందే. ఇప్పటికే గత కొన్నాళ్లుగా రెండు కుటుంబాలకు మధ్య విభేదాలు వచ్చాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఈ వ్యవహారం మరింత దుమారం రేపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి అల్లు అర్జున్ మద్దతు తెలపడం పలు విమర్శలకు దారితీసింది. అప్పటికే రెండు కుటుంబాల మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారానికి ఆజ్యం పోసినట్లయింది. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కూడా అల్లు ఫ్యామిలీలో ఎవరూ కనిపించలేదు. దీంతో అల్లు కుటుంబాన్ని పవన్ ఆహ్వానించలేదన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలపకుండా అల్లు అర్జున్ నంద్యాలలో రవిచంద్రారెడ్డికి అనుకూలంగా ప్రచారం చేయడంతో మెగా ఫ్యామిలీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనిపై మెగా ఫ్యామిలీ సైడ్ నుంచి నాగబాబు, సాయి తేజ్ పరోక్షంగా రెస్పాండ్ అయ్యారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే అంటూ మొదట ఒక ట్వీట్ చేశారు. నాగబాబు ట్వీట్ పై ఆగ్రహానికి గురైన అల్లు అర్జున్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తిట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే తన ఎక్స్ అకౌంట్ ను తాత్కాలికంగా డియాక్టివేట్ చేశారు నాగబాబు. ఇక ఆ తర్వాత మళ్లీ ట్విట్టర్లో యాక్టివ్ అయ్యారు. ట్విట్టర్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఐ హావ్ డిలీటెడ్ మై ట్వీట్ అంటూ కొత్త ట్వీట్ చేశారు. దాంతో పరిస్థితిని సద్దుమణిగించేందుకు ట్వీట్ డిలీట్ చేశారని భావించారు. అలానే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ను సాయి తేజ్ అన్ఫాలో కావడం హాట్ టాపిక్ గా అయింది. దానిపై నిహారిక స్పందిస్తూ ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయని అన్నారు. అలానే గతంలో కర్ణాటక పర్యటనలో పవన్ కళ్యాణ్ సైతం అల్లు అర్జున్ పుష్ప సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. 40 ఏళ్ల క్రితం అడవులను రక్షించే పాత్రలో హీరోలు నటిస్తే ప్రస్తుతం అడవులను నరికే పాత్రలో హీరోలు ఉంటున్నారని అన్నారు. మారిన కల్చర్ ఆందోళన కలిగిస్తోందని, ఒక సినిమా వ్యక్తిగా అలాంటి సినిమాలు చేయడం తనకు కష్టమని తెలిపారు.
First awareness in the forest was Kannada Kantiru Sri Rajkumarji's Gandhada Gudi. So Gandhada Gudi is all about protecting a forest, how a DFO forest officer safeguards the forest and from smuggling. So I was sharing with my colleagues the other day in Aranya Bhavan. I was sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also, most of the time I struggle to do such films. I said, am I sending the right message? ఇప్పటికే అల్లు మెగా ఫ్యాన్స్ మధ్య కొనసాగుతున్న ఫ్యాన్ వార్ పీక్స్ లో ఉంది. తాజాగా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కామెంట్స్ దానికి మరింత తీవ్రతరం చేసే ఛాన్స్ ఉంది. ఆయన ఏకంగా అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ లేరని అనడం మరింత హాట్ గా మారింది. ఇప్పటిదాకా ఇంటి వరకే సాగిన వివాదం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ వ్యవహారం పొలిటికల్ ఫిలిం సర్కిల్స్ లో తీవ్ర చర్చకు తెరలేపింది.